Good morning, everyone. I'm Dr. S.A. Kumar from Nobel Clinic, Hyderabad. And actually, very interesting topic, I'll tell you. This remedy, in case patincharante, meeku maximum unna problems tagutundi. Okay. So, normally I'll tell you problems, ekku mandi naaku adiye problems entante, that is hormonal imbalance. That is one. Second thing, like కొంతమంది వచ్చి అడగడం ఏంటంటే లైక్ ఈవెన్ దో మనకు అంగం గట్టిపడుతుంది, బట్ డైలీ బేసిస్లో మనం సెక్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఆటోమేటికలీ ఏమవుతుందంటే అక్కడ మెత్తపడిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యాంగ్జైటీ అని మనం చెప్పొచ్చు. దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ యాంగ్జైటీ డిసార్డర్స్ అని మనం చెప్పొచ్చు. సో దట్ ఈస్ అనదర్ థింగ్. దానికి కొన్ని కారణాలు ఉంటాయి. దానికి కారణాలు ఏంటంటే, సపోజ్ లెటర్సే మీరు ఒక పార్ట్నర్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే మీరు యూ బీన్ టు ఏ ప్రాస్టిట్యూట్. ఓకే, మీరు ఒక అమ్మాయి దగ్గరికి మీరు వెళ్ళారు, లేకపోతే మీరు ఒక గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే, యూ మే బీ ఇన్ ద హైలీ ఎగ్జైట్మెంట్ మూడ్. సో అప్పుడు మీరు తొందరగా చేయాలని ఉంది, అండ్ మీరు ఆటోమేటికలీ మీరు ఏమైందంటే డైరెక్ట్ మీరు సెక్స్ చేసేసారు విదౌట్ గోయింగ్ ఫర్ ఎనీ సెట్ ఆఫ్ ఫోర్ ప్లే, విదౌట్ థింకింగ్ ఆఫ్ యువర్ పార్ట్నర్, యూ హ్యావ్ డన్ ఇట్. అప్పుడు ఏమవుతుందంటే, లైక్ ఫస్ట్ టైం మీరు ఎగ్జైట్మెంట్ మూడ్లు మీరు కలిసినప్పుడు ఖచ్చితంగా అక్కడ డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మీకు అర్లీ డిశ్చార్జ్ జరుగుతుంది. అర్లీ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ మీకు పెనిస్ కూడా మెత్తపడిపోతుంది. ఇమీడియట్లీ పెనిస్ మెత్తపడిపోయిన తర్వాత అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇట్ విల్ బి ఏ ఇన్సల్ట్ ఫర్ యువర్ పార్ట్నర్స్. మీ పార్ట్నర్ ఇమీడియట్లీ మేబీ షీ మే టెల్ యూ, అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఏ ప్రాస్టిట్యూట్, ఆమె కూడా మీకు చెప్పడం జరుగుతుంది అక్కడ ఏంటంటే, అరే అంతేనా, జస్ట్ ఒక నిమిషం కూడా చేయలేకపోయావు, నీకు నీకు పవర్ చాలా తక్కువ ఉంది, నీకు అసలు నువ్వు దేనికి పనికిరావు అని ఒక్కసారి చెప్పేసింది అనుకో చాలు. దెన్ అక్కడ ఏమవుతుందంటే, అక్కడి నుంచి మీ మైండ్లో సేమ్ థింగ్ క్లిక్ అయిపోతుంది. క్లిక్ అయిపోతే అక్కడ యువర్ యాంగ్జైటీ విల్ డెవలప్ మచ్ మోర్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్. అక్కడి నుంచి మీకు స్టార్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఏమవుతుందంటే, దాట్ విల్ స్టే ఇన్ యువర్ మైండ్ ఫర్ ఎవర్. అప్పుడు మీరు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా సరే, లేకపోతే మీరు సపోజ్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినా సరే, మీ వైఫ్ దగ్గరికి వెళ్ళినా సరే, దట్ థింగ్ విల్ కమ్ టు యువర్ మైండ్. ఆటోమేటికలీ అదే మీకు మైండ్కి వచ్చేస్తుంది. లైక్ నేను ఓకే, వెదర్ ఐ విల్ బీ అబుల్ టు సాటిస్ఫై మై పార్ట్నర్ ఆర్ నాట్, ఆ టైపు యాంగ్జైటీ డెవలప్ అయిపోతుంది. అగైన్ ప్రతిసారి మీరు ఎప్పుడైనా సరే సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇదే టైపు మీకు మైండ్కి వచ్చేస్తుంది. అండ్ దానివల్ల కొన్ని స్ట్రెస్ హార్మోన్ అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ డ్యూ టు దట్ యాంగ్జైటీ వన్ ద స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ ఇన్ ద బాడీ, అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే, లైక్ మీకు అక్కడ బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉన్నా సరే కూడా డౌన్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే, మీకు పెనిస్కు సరిగా ఇరెక్షన్ రాదు. అండ్ ఇరెక్షన్ వచ్చినా సరే కొంచెంసేపు గురించి వస్తే తర్వాత ఇమీడియట్లీ మీకు మెత్తగా అయిపోతాయి. సో దిస్ ఈజ్ టోటల్ టెక్నికల్ పాయింట్స్ ఇన్ బిట్వీన్ దట్ ఇంటర్కోర్స్ అండ్ దట్ ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్. ఓకే, సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఇది జనరల్గా జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్పెసిఫిక్ రీజన్ ఐ హ్యావ్ సీన్ విత్ ద మెనీ పేషెంట్స్. చాలామందితో నేను చూశాను ఈ విషయం. సో దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే, లైక్ ఇన్ కేస్ అంత ఆ టైప్ యాంగ్జైటీ ఉంది అంటే, సో యాంగ్జైటీ డిసార్డర్స్కి కొన్ని మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి, మంచి మెడిసిన్స్. యూ కెన్ యూజ్ ఇట్ జస్ట్ వన్స్. ఒక్కోసారి మీరు వాడితే మీకు యాంగ్జైటీ లెవెల్ పూర్తిగా నార్మల్ అయిపోతాయి. సో అప్పుడు మీకు ఈ టైప్ జరగదు. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, సపోజ్ మీకు ఎనీ సెట్ ఆఫ్ డిజీజెస్ ఉన్నాయి, లైక్ మేబీ డయాబెటీస్, మేబీ హైపర్ టెన్షన్, మేబీ కొలెస్ట్రాల్, ఆర్ మేబీ ఎనీ అదర్ క్రానిక్ డిజీజ్ లైక్ సోరియాసిస్, ఆర్ ఎనీ సెట్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిజీజ్ లైక్ థైరాయిడ్స్. ఓకే, సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీకు ఖచ్చితంగా అక్కడ ఆ మెడికేషన్ వల్ల అయినా, లేకపోతే ఆ టైపు ప్రాబ్లమ్స్ ఉన్న వల్ల అయినా మీకు సెక్షువల్ డిసార్డర్స్ రావడం అవకాశం ఉంది. సో మీరు అక్కడ చేయాల్సింది ఏంటంటే, లైక్ you should go for one of the expert doctor.
like who is expert in the sexual disorders. So our type మీరు వెళ్ళొచ్చు. Even you are most welcome to my clinic also, because we have all sort of treatment for all sort of sexual disorders. దానిలో ఏంటంటే స్పెషల్గా కొంతమందికి మాస్టర్బేషన్ అలవాటు పడిపోతుంది, అది తగ్గించాలంటే రావచ్చు. అండ్ ఒకరికి లైక్ తొందరగా మెత్తపడిపోతుంది, దాని గురించి కూడా ఒకరు నా దగ్గరికి రావచ్చు. ఒకరికి ఇన్ కేస్ డైలీ బేసిస్లో లైక్ 1 minute కూడా ఉండట్లేదు, వాళ్ళకు ఇమీడియట్లీ డిశ్చార్జ్ అయిపోతుంది, ఎలాంటి వాళ్ళు కూడా నా దగ్గరికి రావచ్చు. అండ్ కొంతమందికి అసలు మూడు బాగానే ఉంటుంది, బట్ వాళ్ళకు అంగం సపోర్ట్ చేయరు, అంగం జనరల్గా గట్టిగా ఉండవు అన్నమాట. ఓకే, లేకపోతే కొంతమందికి అసలు రావట్లేదు, ఇరెక్షన్ కంప్లీట్గా జీరో అయిపోయింది. ఎంతమంది బాగానే ఉంది, మేబీ బిఫోర్ 6 months ఆర్ బిఫోర్ 8 months ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది, వాళ్ళకు అస్సలు గట్టి పడట్లేదు. గట్టి పడకపోతే మీరు మీ పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయలేరు. సో అగైన్ దట్ ఈజ్ ఆల్సో అనదర్ యాంగ్జైటీ విల్ డెవలప్ ఇన్ యూ. అండ్ దాని గురించి మళ్ళీ అగైన్ కొంచెం మెడిసిన్స్ వాడితే మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ తగ్గుతుంది. అండ్ మీకు కొంచెం ఇంటర్నల్ పవర్ మీకు పెరుగుతాయి, వైటల్ పవర్ పెరుగుతుంది, అండ్ అంగం కూడా గట్టిపడతాయి. అండ్ యూ కెన్ పార్టిసిపేట్ ఫర్ మోర్ టైం. ఓకే, అండ్ ఇన్ జనరల్గా ఒక రెమెడీ నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఆ రెమెడీ మీరు డైలీ బేసిస్లో మీరు పాటించండి, బట్ ఇట్ విల్ టేక్ టైం, ఇట్ విల్ డెవలప్. ఓకే, టైం కొంచెం ఎక్కువ పడతాయి. నేను చెప్పిన చిట్కాలు మొత్తం పాటించండి, దాంతో బట్టి ఈ రెమెడీ కూడా మీరు పాటించండి. ఈ రెమెడీలో మనం యూజ్ చేస్తున్నాం ఏంటంటే, ఒకటి ములేఠి పౌడర్. ములేఠి పౌడర్ డైలీ 1 spoon ఇన్ ద మార్నింగ్, 1 spoon ఇన్ ద ఈవినింగ్, ½ glass వేడి నీళ్ళు కలిపేసి మనం తాగాలి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, అనదర్ వన్ ఈజ్ అశ్వగంధ పౌడర్. ఈ అశ్వగంధ పౌడర్ కూడా డైలీ 1 spoon ఇన్ ద మార్నింగ్, 1 spoon ఇన్ ద ఈవినింగ్, 2 times ½ glass వాటర్లో వేడి నీళ్ళు మీరు కలిపేసి తాగాలి. ఇది 2 times మీరు బిఫోర్ ఫుడ్ తీసుకోండి, ఈ 2 రెమెడీ. అండ్ దాంతో బట్టి నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించండి, డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయండి. అండ్ ఇది అన్నీ చేసిన తర్వాత ఇన్ కేస్ మీకు వర్కౌట్ కావట్లేదంటే దెన్ మీరు పర్సనల్లీ నాతో వచ్చి కలవాలి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ షార్ట్ డౌట్, యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద స్క్రీన్. అండ్ మీరు డౌట్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు, యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్, అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ వస్తుంది. And thank you for today. I'll come out with some sort of other videos, and as per your request I'll come out with some other videos again. So thanks.